జగన్ టూర్ వార్తలతో తిరుమల కొండలు ఎంత వేగంగా వేడెక్కాయో అంతే వేగంగా చల్లబడ్డాయి. పర్యటన రద్దు అని వార్తలు రావడంతోనే పోలీసులతో పాటు ప్రభుత్వం కూడా ఊపిరి పీల్చుకుంది. కానీ ఎందుకు వెనక్కు తగ్గారో చెబుతూ జగన్ చేసిన కామెంట్లు మాత్రం మళ్లీ పొలిటికల్ హీట్ జనరేట్ చేస్తున్నాయి. తిరుమలపై జగన్ ఏమన్నారు, దానికొస్తున్న కౌంటర్లేంటి? జగన్ స్టేట్మెంట్స్ తో తిరుమల వివాదం పక్క రాష్ట్రాలకు సైతం పాకిందా? జరగని కల్తీ జరిగినట్లు చెప్పారని, అబద్ధాలకు రెక్కలు కట్టారని, తిరుమల ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం జరిగిందని ఆరోపిస్తూ తిరుమల టూర్ వేసిన జగన్ ఆకస్మికంగా తన పర్యటనను రద్దు చేసుకున్నారు. దానికి దారితీసిన కారణాలను వివరించడానికి మీడియా ముందుకొచ్చారు జగన్. గుడికి వెళ్తే మతం అడుగుతారా? నేనే మతమో నేనే కులమో ప్రజలకు బాగా తెలుసు అంటూ తన మనోభావాల్ని బయటపెట్టారు జగన్మోహన్ రెడ్డి. గతంలో ఎన్నో మార్లు తిరుపతికి వెళ్లాను. రాష్ట్రపతి, ప్రధాని, చీఫ్ జస్టిసులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నాను. కొత్తగా ఇప్పుడెందుకు డిక్లరేషన్ ప్రస్తావన అని ప్రశ్నించారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. విషయం తప్పుదో పట్టకూడదనే తిరుమల టూర్ రద్దు చేసుకున్నా అన్నారు జగన్. నేను అక్కడికి వెళ్ళి ఈ టాపిక్ డైవర్ట్ అయ్యేట్టుగా చెయ్యడం ఇష్టం లేక చంద్రబాబు నాయుడు చేసిన ఈ పాపం కడగబడాలి. ఈ పాపం రాష్ట్ర ప్రజల మీదకి రాకూడదు. పాపము చేసిన చంద్రబాబు మీ దగ్గరే కట్టడి కావాలి. దానికోసం టాపిక్ డైవర్ట్ కాకూడదనే ఉద్దేశంతో నా పర్యటనను పోస్ట్పోన్ చేస్తా ఉన్నాను. అయితే నెయ్యి కల్తీకి సంబంధించి కూడా మరోసారి స్పష్టతనిచ్చారు. ల్యాబ్ రిపోర్ట్స్ ఫాల్స్ పాజిటివ్ కావచ్చు. ఆవుల ఆహారం వాటి ఆరోగ్యాన్ని బట్టి అప్పటికొచ్చిన ఫలితాలే నివేదికలో రాసి ఉండొచ్చు. అంతలోనే ఇంత రాద్దంతో చేస్తారా? ఇదంతా రాజకీయం కోసం కాదా అని నిలదీశారు జగన్. అయితే ఇదే సందర్భంలో జగన్ చేసిన బీజేపీ ప్రస్తావన కొత్త వివాదానికి దారితీసింది. హిందుత్వానికి టార్చ్ బేరర్ గా చెప్పుకునే బీజేపీ తిరుమల విషయంలో చంద్రబాబును ఎందుకు నిలదీయడం లేదన్న జగన్ కామెంట్ కి వెంటనే రియాక్షన్ వచ్చింది. డిక్లరేషన్ పై సంతకం పెట్టమంటే అనవసరంగా బీజేపీ గురించి మాట్లాడుతున్నారు. డిక్లరేషన్ అనేది టీటీడీ నిబంధన కాదా అని గుర్తు చేస్తోంది కమలం పార్టీ. గుడికి పోయే వ్యక్తిని నువ్వు ఏ మతము అని అడుగుతా ఉన్నావు. ఏ మతము అని చెప్పకపోతే గుడిలోకి ఎంటర్ కాకూడదు అని అంటా ఉన్నావు. సెక్యులర్ దేశం అని చెప్పుకుంటా ఉన్నాం. ఒక ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పరిస్థితి ఇదే అయితే ఇక ఆ దళితుల పరిస్థితి ఏమిటి? ఉల్లలే పోగలుగుతారా? పోయే పరిస్థితి ఉందా? పోనిస్తారా? రాణిస్తారా? రేపు గుడికి వస్తే ఈ డిక్లరేషన్ సంతకం పెట్టాల్సి వస్తుందని, ఒకవేళ ఈ డిక్లరేషన్ సంతకం పెడితే వాళ్ళ చర్చిల యజమానులు, పాస్టర్లు, లేకపోతే విదేశాలకి వచ్చి ఆయన పైసల పంచాయితో ఏమన్నా ఇబ్బంది అవుతుందని ఆయనంతలో ఆయన పర్యటన బంద్ చేసుకొని ఒక మాజీ ముఖ్యమంత్రిని రానియరా అంటున్నారు. రాండి. తన మతంపై జనంలో జరుగుతున్న చర్చకు సైతం ఎమోషనల్ గా ఫుల్ స్టాప్ పెట్టేశారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. నా మతం మానవత్వం, రాసుకోండి డిక్లరేషన్ లో అంటూ ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తారు ఆయన. 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను. తప్పేముంది? బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను, సిక్కిజంను నేను గౌరవిస్తాను. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. డిక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకుంటా. కానీ తిరుమలకు వెళ్లొద్దని ఎవరూ చెప్పలేదని, నిరసనలు, ర్యాలీలు మాత్రమే వద్దన్నామని చెప్తోంది ప్రభుత్వం. వేల మందిని తీసుకొస్తామన్న వైసీపీ నేతల మాటల వల్లే పోలీసులు ఆంక్షలు పెట్టాల్సి వచ్చిందని క్లారిటీనిస్తోంది. ధర్మం ముందు ఎవరూ గొప్పవాళ్లు కాదని, ఆచారాలు ధిక్కరించేలా ఎవరూ ప్రవర్తించకూడదని చెప్పారు సీఎం చంద్రబాబు. నేను ఇంత మునుగుడు పోయాను, నేను ఎందుకు పోకూడదంటే, ఇంత మునుపు మీరు రూల్ వైలేట్ చేస్తే మళ్ళీ చేయాలనా? ఇంత మునుపు చట్టాన్ని ధిక్కరించి మీరు బెదిరించి లోపలికి పోతే శాశ్వతంగా అధికారం అవుతుంది. అది శాసనాల్ని, చట్టాలని చేసే శాసనసభ్యులు మనం చేసిన శాసనాల్ని గౌరవించకపోతే ప్రజలు ఎందుకు గౌరవించాలి? అంటే రౌడీజం చేస్తాం, ఏమైనా చేస్తాం అనే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. జగన్ తిరుమల టూర్ రద్దు నేపథ్యంలో ప్రసాద వివాదం మరింత ముదిరినట్టయింది. మతాల ప్రస్తావన మళ్లీ గట్టిగానే సౌండ్ ఇచ్చింది. సో తిరుమల చుట్టూ మోర్ అండ్ మోర్ పొలిటికల్ వార్ కమింగ్ సూన్ అన్నమాట.